గోవిందాయ నమః. సూర్యాస్తమయం తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం వేళ కొన్ని పనులు చేయకూడదు. ఇలాంటి పనులు కానీ చేస్తే ఇంట్లో కటిక దరిద్రం పడుతుంది. లక్ష్మి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అష్ట కష్టాలు పడతారు. ఇలాంటి వీడియోస్ మీరు చాలా చూసి ఉంటారు. సూర్యుడు అస్తమించిన తర్వాత అసలు ఏమేం పనులు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, చేస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేవి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఇంకెవరికైనా చెప్పగలుగుతారు. ముందైతే మీలో ఉండే భయం ఆందోళన తగ్గిపోతుంది. ప్రతి పని ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. మన పూర్వీకులు కొన్ని విషయాలు అప్పటి పరిస్థితిని, దేశకాల పరిస్థితిని అనుసరించి అప్పటి ప్రజల ఆరోగ్యం కోసము, అప్పటి ప్రజల ప్రాణాల కోసం, అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి ఆచరించాల్సిన విధి విధానాలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఈ రోజుల్లో కూడా అన్వయం చేసేసుకొని మనం బాధపడుతున్నాము, ఆందోళన పడుతున్నాము, ముఖ్యంగా భయపడిపోతున్నాం. ఏం చేస్తే ఏమొస్తుందో అనేసి. ఈ భయాలకి సగం కారణం సోషల్ మీడియా అయితే సగం కారణం టీవీ సీరియల్స్లో డిష్యూ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో కింద అనుకోకుండా పడిపోతుంది. సంధ్యా సమయంలో ఎక్కడో బయట రోడ్డు మీద ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న ఓడికి ఏదో అవుతుందన్నమాట. ఇంకా ఇలాంటివన్నీ మహిళలు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి చదువుకున్నా కూడా ఈ రోజుల్లో ఇలాంటి విషయాల్లో మహిళలకి భయము ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అసలు ఎందుకు పెట్టారో, ఈ రోజులో ఎంతవరకు మనం పాటించగలము, ఈ రోజుల్లో ఎన్ని పాటించగలము, ఈ రోజుల్లో అసలు పాటించాలా వద్దా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అయితే సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు చీపురుతో ఊడవకండి, దరిద్రం పడుతుంది అని చెప్తారు. అలాగే ఇల్లు లేదా కసువు చిమ్మిన తర్వాత ఆ చెత్త లేదా ఆ పోగు అంటారు కదా, అవి వెత్తకండి అని కూడా చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చెత్త అంటారు, కసువు అంటారు, పోగు అంటారు. అందుకనేసి అది మీరే అర్థం చేసుకొని మీ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు. సరే, విషయం ఏంటంటే పూర్వపు రోజుల్లో కరెంటు ఉండేది కాదు. మంది వ్యవసాయ ప్రధానమైన దేశం అన్నమాట. అందరిళ్లలో పాడి పంటలు, అలాగే ధాన్యపు రాసులు ఇవన్నీ కూడా ఉండేవి. వడ్ల పూరి అనేవాళ్ళు అనమాట. ఇప్పటికీ విలేజెస్లో పిలుస్తూ ఉంటారు అన్నమాట. ధాన్యం బస్తాలు ఒకవైపున మెట్టు అంటారు, ధాన్యం మెట్టు అంటారు, వడ్ల పూరి అంటారు. ఇవన్నీ ఉండేవి. ఒక ఇల్లు అంటే ఇప్పుడులాగా మనలాగా ఒక చక్కగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీట్గా అలా కాదనమాట. అన్నీ ఉంటేనే ఇల్లు అనమాట. పురుగు పుట్ర ఉంటుంది, గబగబా తేళ్ళు, కొన్ని విషపూరితమైన కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ధాన్యము ఉంటాయి కదా, వస్తాయి. పశువులు ఉన్నప్పుడు వస్తాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత మనకి కాస్త చీకటి పడుతూ ఉన్నప్పుడు, ఊడుస్తూ ఉన్నప్పుడు, ఆ ఊడ్చేటప్పుడు మారుమూల ఉన్న ఈ పురుగులు లాంటివి కూడా బయటకు వచ్చేస్తాయి, గబాలను కొడతాయి. చెత్త పోగులో కూడా ఉంటాయి. మనము ఎత్తుతూ ఉన్నప్పుడు చేతికి కొట్టవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత మసకబడుతూ ఉన్నప్పుడు, లేదంటే రాత్రి వేళ ఇల్లు మొత్తం చిమ్మడము, క్లీన్ చేయడము, పోగులు అంటే చెత్త ఎత్తేయడం ఇవి చేయవద్దు అనేసి నిషేధం చేశారు. ఇప్పుడు అన్వయం చేసుకుంటాయి. ఇప్పుడు ఏముందండి, మనము నీట్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో బ్రతుకుతున్నాము. ఏమున్నాయైనా పశువులు ఉన్నాయా, వడ్ల బస్తాలు ఉన్నాయా, లేదా ఇంకేదన్నా గడ్డి బాములు ఉన్నాయా, ఏమున్నాయనేసి ఆలోచించండి ఒకసారి. పెద్దగా చెత్త కూడా ఉండదు. ఏదో ఒక్కొక్క రూమ్లో కొంచెం ఏదన్నా చెత్త ఉంది అనిపిస్తే నిద్రపోయే ముందు ఏదో కొంచెం అలా వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పడుకుంటాం తప్ప ఈ రోజులో ఏమీ లేదు. మనకి కరెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు అది అన్వయం అవ్వదు, భయపడాల్సిన పని లేదు. అలాగే రాత్రి వేళ బట్టలు ఉతికితే దరిద్రం అని చెప్తారు అనమాట. ఆలోచించండి, పాత రోజుల్లో బట్టలు ఎలా ఉతికేవాళ్ళు. బట్టలు ఉతకాలంటే నదులు చెరువుల దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ ఉతుక్కు రావాలి. ఇప్పటికి కూడా గ్రామాల్లో నీటి కుంటలో ఉంటే ఇళ్లలో ఉతకరు బట్టలు. ఆ కుంట దగ్గర తీసుకెళ్ళేసి చెరువు దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉతికి తీసుకొస్తారు బట్టలు. కాబట్టి బట్టలు రాత్రి వేళ చెరువుల దగ్గరికి అక్కడికి వెళ్ళేసేసి బట్టలు ఉతకడం ప్రమాదం. లేదండి, ఇంట్లో ఉతకాలన్నా కూడా బావిలో నీళ్లు చేదుకొని ఉతకారన్నమాట. రాత్రి వేళ లైట్లు ఉండేవి కాదు కాబట్టి ఆ పనులు చేయడం ప్రమాదం. రెండవది, రాత్రి వేళ బట్టలు ఆరేస్తే, పాత రోజుల్లో అందరూ నూలు వస్త్రాలు కట్టుకునేవాళ్ళు, కాటన్ వస్త్రాలు. ఎండ లేకపోతే ఎక్కువసేపు అవి తడితో ఉంటాయి, తద్వారా ఆ బట్ట తొందరగా పాడైపోతుంది. కాటన్ వస్త్రాలు కానీ ఏమైనా కూడా ఎండ ఉన్నప్పుడు ఉతికి వెంటనే పిండేసి ఆరేస్తే కాసేపట్లో ఆరిపోతే మడత పెట్టుకుని లోపల పెట్టుకోవాలి. ఇన్ని ఉన్నాయి కాబట్టి రాత్రి వేళ బట్టలు ఉతకండి, ఉదయము ఎండ వచ్చిన తర్వాత బట్టలు ఉతకండి అని చెప్పారు. ఈ రోజుల్లో చూసుకుంటే వాషింగ్ మిషన్ ఉంది, డ్రయర్ ఉంది. వాషింగ్ మిషన్లో పడేస్తే మొత్తం నీటి చుక్క లేకుండా అదే పిండేస్తుంది, డ్రై కూడా చేసేస్తుంది. ఏ ప్రమాదము లేదు. కాబట్టి ఇప్పుడు అన్వయం అవ్వదు, భయపడాల్సిన పని లేదు. అలాగే
సూర్యుడు అస్తమించిన తర్వాత చినిగిన బట్టలు కుట్టకూడదు, దరిద్రం పడుతుంది అని చెప్తారు. దీనికి చాలామంది భయపడతారు. చినిగిన బట్టలు కుట్టాలంటే పాత రోజులు ఎలా కుట్టేవాళ్ళు చెప్పండి? సూదికి దారం వేసుకొని జాగ్రత్తగా కూర్చొని చిరిగిన చోట కుట్టాలి. లైట్లు అవి ఉండేవి కాదు, దీపాలు పెట్టుకొని. అవుతుందా పని? కళ్ళు పొడుచుకొని చూడాలి, సరిగ్గా కనిపించదు చీకట్లో. అలా కళ్ళు పొడుచుకొని సూక్ష్మమైన పని చేస్తూ ఉన్నప్పుడు ఐసైట్ వచ్చేస్తుంది అన్నమాట, కళ్ళకు చత్వారం వచ్చేస్తుంది. కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత మసక చీకట్లో కూర్చొని చిరిగిన బట్టలు కుట్టడం అలాంటివి చేయొద్దు. పట్ట పగలు సూర్యుడి వెలుగులో ఆ కాంతిలో చేయండి అని చెప్పారు. ఇప్పుడు నీట్గా మనకి లైట్లు ఉన్నాయి, చక్కగా పోర్టబుల్ ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చేసాయి. ఆ మిషన్కి కూడా లైట్ ఉంటుంది, అంటే ఎక్కడ సూది పెట్టుకుంటామో అక్కడ ఇంకో స్పెషల్ లైట్ ఉంటుంది అనమాట. జాబులకి ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు, వాళ్ళకి ఏదైనా పిల్లలు చిరిగిని కుట్టాలనుకుంటే రాత్రి వేళ టైం దొరికితే అప్పుడైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి భయపడాల్సిన పని లేదు. అలాగే రాత్రి వేళ గోల్డ్ తీసుకోవడము, సూర్యుడు అస్తమించిన తర్వాత తల దువ్వుకోవడము, ఇవన్నీ కూడా నిషేధము అంటారు. గోల్డ్ తీసేసుకొని తెలిసే తెలియక ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే అవి ఆహారంలో కలిస్తే ప్రమాదం. కాబట్టి పగలు సూర్యుడు ఉండగానే గోల్డ్ తీసుకుని చోట కూర్చొని వాటిని దిబ్బలో పడేయాలి లేదా డస్ట్బిన్లో పడేయాలి. అలాగే తలదూవుకున్నప్పుడు కూడా రాత్రి వేళ కనిపించకుండా చీకట్లో తలదూవుకుంటే, మరి పాత రోజుల్లో అందరికీ పెద్ద జడలు కదా, తలదూవుకుంటే జుట్టు చిక్కు అనేది ఊడొచ్చేది. ఇప్పుడు అంత జడలు కూడా ఎవరికి లేవనుకోండి. ఆ జుట్టు అక్కడ వండిన అన్నం వండిన గిన్నెలు, తప్పాలాలు అనేవాళ్ళు పాత రోజుల్లో. వాటిలో పడితే కుండలు లేదంటే వాటర్, తాగే వాటర్లో వాటిలో పడితే జుట్టు కలిసిన ఆహారం తీసుకోకూడదు, ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కాబట్టి చీకటి పడ్డాకి జుట్టు దువ్వుకోవడము, గోల్డ్ తీసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకండి అని చెప్తున్నారు. ఇప్పుడు బాత్రూంలో అద్దాలు ఉంటున్నాయి, మనకు డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా ఉంటుంది, కిచెన్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఏ రాత్రి వేళ పెళ్ళికో పార్టీకి వెళ్ళేవాళ్ళు జుట్టు దువ్వుకున్నా సరే ఏమీ కాదు. అలాగే సంధ్యా సమయంలో పడుకోకూడదు, పడుకుంటే దరిద్రం అని చెప్తారు. ఇది కాస్త అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడూ కూడా మనకి సూర్యనారాయణుడు ప్రత్యక్ష భగవానుడు, మనం సూర్యుడికి నమస్కారం చేసుకుంటాము. సూర్యుడు ఇంకా అస్తమిస్తూ ఉన్న టైంలో అంటే ఏమవుతుందంటే ఒక సంధి మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ సంధ్యలో అంటే సాయంత్రం వచ్చిందంటే మనుషులలో ఒక ఉత్తేజం వస్తుంది. మధ్యాహ్నం అంతా అడ్డగా ఉంటుంది, ఉదయం ఉత్తేజంగా ఉంటుంది నిద్ర లేవగానే. మళ్ళీ సాయంత్రం వేళ అంటే 5, 6, 7 అంతవరకు మనుషులు మంచి ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా పనులు ఉంటే సాయంత్రం బయటకు వెళ్ళాలనుకుంటారు, సరదాగా షికారుకి వెళ్ళాలనుకుంటారు. అంటే ఏంటంటే ఆ సాయంత్రం వేళ చల్లగాలి, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకి ప్రశాంతతను, ఒక ఉత్తేజాన్ని, ఒక ఉత్సాహాన్ని కలిగించేది. దిగుళ్ళు, చీకు చింతలు ఉంటే కూడా, మానసికంగా స్ట్రెస్ ఉంటే కూడా తొలగించేది సాయంత్రం వేళ. ఎంత స్ట్రెస్ ఉన్నా సాయంత్రం అయితే ఏ పార్క్ వెళ్ళి కూర్చుంటారు, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఏ వాకింగ్కో పోతారు, సరదాగా బయటికి వెళ్తారు. ఆ వేళ నిద్రపోవద్దు అని చెప్తారు. ఒకటి, సూర్యుడు అస్తమించే వేళ మనం నిద్రపోయి సూర్యుడిని అవమానించకూడదు. ఇది ఎప్పటికీ పనికొస్తుంది, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆ టైంకి మనిషి నూతన ఉత్సాహాన్ని పొందాలి, అలవరుచుకోవాలి. ఆ టైంకి పడి నిద్రపోతుంటే అలాగా, ఆ టైంకి నిద్రపోయిన వాడు లేచి రాత్రి మళ్ళీ 9కి 10కి నిద్రపోగలుగుతాడా? పడుకోడు. మళ్ళీ 12 తర్వాత 1కో 2కో నిద్ర వస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు పడుకునేవాడు ఏం చేస్తాడు? ఉదయం 6కి 5కి లేవగలుగుతాడా? 9 గంటలకో లేస్తాడనమాట. ఈ విధంగా మనకి బయోలాజికల్గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు నిద్రపోవద్దు, దరిద్రం అని చెప్తారు. ఇది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి వర్తించదు. పేషెంట్స్ ఉంటారు, లేదంటే చిన్ని శిశువులు ఉంటారు, గర్భవతులు, బాలింతలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, వాళ్ళకి వర్తించదు. ఈ వర్తించే రూల్స్ అన్నీ కూడా సాధారణంగా మామూలుగా ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామందికి ప్రాబ్లం ఏంటంటే రాత్రి వేళే వాకిలంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకోవచ్చా, ఉదయమే అవ్వడం లేదు, ఉదయమే టిఫిన్లు, వంటలు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఏమీ కాదు. ఇప్పుడు మనం ఉండేది ఎంత, ఆ పాత రోజుల్లో అంటే ఇల్లు ఊడ్చుకొని పేడ తెచ్చి కల్లాపి జల్లి ముగ్గులు వేసి ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు విలేజ్లో కూడా ఎవరు చేయట్లేదు అలాగా చాలామంది, ఎందుకంటే ఇంటి ముందు సిమెంట్ రోడ్లు వచ్చేసాయి విలేజెస్లో కూడా. కాబట్టి రాత్రి వేళే శుభ్రంగా ఊడ్చుకొని వాటర్ చల్లుకొని లేదంటే తుడుచుకొని మొత్తం ముగ్గు వేసేసుకోవచ్చు. రాత్రి వేళే ఇల్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకోవచ్చు. పొద్దున్నే హడావిడిగా పనులు చూసేసుకొని 9 అయ్యేసరికి మహిళ కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మరి అలాంటి వాళ్ళు ఎలా పొద్దున్నే పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటారు? ఇప్పుడు మనకి సౌకర్యాలు ఉన్నాయి, కరెంటు ఉంది, మనం చిన్న చిన్న ఫ్లాట్స్లో ఉంటున్నాం కాబట్టి ఏమాత్రం భయం ఆందోళన లేకుండా
రాత్రి వేళ చేసుకోవాలనుకున్న పనులన్నీ చేసేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా సెల్ ఫోన్లు టీవీలు చూసుకోకుండా చక్కగా చేసేసుకుంటే ఉదయం చాలా తేలిగ్గా ఉంటుంది. లేవగానే ఏదో అంత స్నానం చేసేసి కాఫీలు టీలు టిఫిన్లు వంటలు చేసేసుకొని ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా ఈ పనులు చేసుకోవచ్చు. కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోవడంలో తప్పేమీ లేదు. అప్పటి కాలంలో పెట్టిన రూల్స్ పెద్దవాళ్ళు అప్పటి సామాజిక పరిస్థితిని అనుసరించి వాళ్ళ ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని పెట్టినవి. ఇప్పుడు పరిస్థితులను అనుసరించి మనం ఇప్పుడు నడుచుకోవాలి. అప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు బలవంతంగా రుద్దాల్సిన పని లేదు. మీరు నమ్మి భయపడాల్సిన పని కూడా లేదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చుతుందని, చక్కగా అర్థమైందని భావిస్తాను. మీ అమూల్యమైన సలహాలు అలాగే సందేహాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.